ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనం 3 అంశాలపైన డిస్కస్ చేద్దాం. కాంగ్రెస్కు షాక్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు తీర్పునిచ్చింది. మీరు తేలుస్తారా, మేము తేల్చాలా, 4 వారాల్లో చర్యలు తీసుకోండి అంటూ హైకోర్టు సూచించింది. అసెంబ్లీ సెక్రటరీకి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటుగా పీఏసీ చైర్మన్ పదవి ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఎలా ఇస్తారు అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తోంది. చరిత్రలో తొలిసారి అధికార పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి రోజే ఇదేం దుర్మార్గం అంటూ బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయాలని వదిలేస్తోంది. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, అదే మన రాష్ట్రం విషయానికి వస్తే ఒక న్యాయం ఎందుకు అవలంబిస్తోంది అంటూ తీవ్రంగా ఫైర్ అవుతోంది బీఆర్ఎస్ పార్టీ. మరొక అంశం తీసుకుంటే కక్షపూరిత వైఖరి. నిన్న ప్రజాభవన్లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. దాంట్లో వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. మొదటి నుంచి కూడా తెలంగాణ పైన కేంద్రం కక్షపూరిత వైఖరి అవలంబిస్తోంది. ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా ఉన్నటువంటి తెలంగాణను ప్రోత్సహించకుండా అన్ని రంగాల్లో తెలంగాణను నాశనం చేసే విధంగా కక్షను చూపిస్తూ కేంద్రం వ్యవహరిస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది కేంద్రం వైఖరి పైన. ఎస్ భరత్ గారు, కాంగ్రెస్ పార్టీకి నిన్న హైకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు ఎంత షాక్ అది? ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటుకు సంబంధించి 4 వారాల్లో తేల్చండి, లేకపోతే సుమోటోగా మేమే స్వీకరించి మేమే విచారించి మేమే తేలుస్తాం, ఇది హైకోర్టు చెప్పినటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ దేశానికి దురదృష్టం అండి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దున్నపోతు ముళ్ళుగార పెట్టి కూర్చుతే కనీసం రియాక్ట్ అవుతుంది. ఈ పార్టీ అట్లా రియాక్ట్ అయ్యేది అనుకుండదు. మీరు గమనించండి, మణిపూర్ కేసు ఎవరు వేసినారండి? మహారాష్ట్ర కేసు ఎవరు వేసినారు? కాంగ్రెస్ పార్టీ వేసింది. ఇదే అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టులో వేసింది కాంగ్రెస్ పార్టీ. మణిపూర్ ఎమ్మెల్యేలకు సంబంధించి, మహారాష్ట్రకు సంబంధించి అందులో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ని వాళ్ళు అమలు చేయాలని వాళ్ళు అక్కడ కోరినారు. అదే జడ్జిమెంట్ ఫాలో అవ్వకుంటే ఇవాళ రాష్ట్ర హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ మీద ఫాలో అవ్వము అనేది స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. కానీ ఒక విషయాన్ని గమనించుకోవాలి, అసలు ఏ జడ్జిమెంట్ అవసరం లేకుండా 1985లో ఈ చట్టాన్ని ఎవరైతే తీసుకొని వచ్చిందో 10th షెడ్యూల్ని రాజ్యాంగానికి యాడ్ చేసింది రాజీవ్ గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఇది తీసుకొని వచ్చి 400 పైచిలకు సభ్యులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఎన్టీ రామారావు గారు అప్పుడు అపోజిషన్లో ఉండి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం వస్తే ఈ చట్టాన్ని మీరు తీసుకొచ్చిన చట్టాన్ని మీరు అమలు చేయరు. మీరేసిన కేసులలో వచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని ఫాలో చేసి ఇచ్చిన జడ్జిమెంట్ని మీరు ఫాలో గారు. ఇంతకన్నా అరాచకమే ఉంటుందండి, ఇంతకన్నా దరిద్రమే ఉంటుంది. తర్వాత ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇంకొక రాజ్యాంగ వ్యవస్థని గౌరవించుకోకపోతే అసలు ఏ జడ్జిమెంట్ ఇవ్వకుండానే చట్ట ప్రకారమే మీరు దీని మీద చర్య తీసుకోవాలి. ఎందుకు అంటే ఒక కంప్లైంట్ ఒక పార్టీ నుంచి గెలిచినారు, పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలకు పోవడం అనేది నిషేధం. మీరు తీసుకొచ్చిన చట్టం ప్రకారమే అది నిషేధించబడినప్పుడు తర్వాత అలా చేసిన వాళ్ళని ఏ రకంగా శిక్షించాలనేది స్పీకర్కి అధికారాలు ఇచ్చినారు. అసలు ఎక్కడ కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు. ఆ కోర్టుకు పోవాల్సిన అవసరం లేకుండానే మీరు చేయాల్సింది అది చేయలేదు. ఇవాళ కోర్టు ఇస్తే మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. ఏంటంటే కోర్టు ఒక రాజ్యాంగ వ్యవస్థ, తర్వాత స్పీకర్ది కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థ. కోర్టు యొక్క తీర్పు ఏదైతే ఉందో దాని సారాంశాన్ని గ్రహించి మీరు తీర్పు ఇవ్వాలి, మీరు ఒక నిర్ణయాన్ని ప్రకటించాలి. అది ప్రకటించకపోవడం అనేది దురదృష్టకరం. ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలే ఒకరిని గౌరవించుకోకపోతే అంటే ప్రజలు ఎట్లా గౌరవిస్తారండి? ప్రజలు చట్టాలను ఎట్లా గౌరవిస్తారు? రాజ్యాంగాన్ని ఎట్లా గౌరవిస్తారు? ఫర్దర్గా ఎట్లా ప్రొసీడింగ్ ఉండే అవకాశం ఉంది భరత్ గారు? ఎందుకంటే 4 వారాలు మాత్రమే గడువు ఇచ్చింది. 4 వారాల్లోగా మీరు తేల్చాలి, తేల్చకపోతే సుమోటోగా మేమే స్వీకరిస్తాం, మేమే విచారిస్తాం, మేమే తీర్పు కూడా ఇస్తాం అనేది హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్య. హైకోర్టు చాలా అంటే చాలా సున్నితంగా చెప్పాలి. రాజ్యాంగ వ్యవస్థ ఇంకో రాజ్యాంగ వ్యవస్థకి ఏ రకంగా అయితే సూచించాలనో, ఏ రకంగా అయితే ఆర్డర్ ఇవ్వాలో ఆ రకంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇచ్చింది చాలా. అయితే మరి గౌరవించింది స్పీకర్ వ్యవస్థని, ఆ వ్యవస్థకు ఉండే గౌరవాన్ని ఏ రకంగా తగ్గకుండా శుతిమెత్తగా చాలా స్ట్రైట్గా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని
ఇంప్లిమెంట్ చేయాలండి. గవర్నర్ ఇప్పుడు ఈ స్పీకర్ వ్యవస్థ ఏమో కాంగ్రెస్ పార్టీ జీవ సంస్థ కాకూడదు, ఖచ్చితంగా కాకూడదు. స్పీకర్ నిష్పక్షపాతంగా ఉండాలి. తర్వాత కొన్ని శక్తులు మాట్లాడుతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో, రూల్ 6 ప్రకారము విచక్షణాధికారం ఉంది స్పీకర్ అని అంటే, అదే రూల్ 6 10th షెడ్యూల్లో రూల్ 6 అని ఉంది, విచక్షణాధికారాలు ఉన్నాయి. విచక్షణాధికారాలు 10th షెడ్యూల్ యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో, దాని భావం ఏమవుతుందో ఆ భావాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇచ్చినారు, కానీ దాన్ని మొత్తం బొందబెట్టడానికి ఇవ్వలేదు. అది గ్రహించట్లేదు. వితండవాదాలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఒక రౌడీ వ్యవస్థలాగా తయారైంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా ఒక అవకాశాన్ని కోర్టు ఇచ్చింది. ఆ కోర్టు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకొని ఎవరైతే పార్టీ మారినారో వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్కు ఉన్నది. రైట్. ఎస్, ప్రస్తుతం మనతో రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జాయిన్ అవుతున్నారు లైవ్లో. పాపారావు గారు, గుడ్ మార్నింగ్. పాపారావు గారు, ఎవరైతే పార్టీ మారారో ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన చాలా తీవ్రంగానే వ్యాఖ్యానించింది హైకోర్టు. 4 వారాల్లో మీరు తేల్చండి, లేకపోతే మేమే సుమోటోగా స్వీకరించి సుమోటోగా విచారించి మేమే తేలుస్తాం, మేమే తీర్పునిస్తాం అనేది అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం. ఇప్పుడు స్పీకర్ చేయాల్సిన పనేంటి? హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత స్పీకర్ యాక్టివిటీ ఎట్లా ఉండే అవకాశం ఉంది దీంట్లో? అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటండి, సరే 10th షెడ్యూల్ తాలూకు లోపాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు 10th షెడ్యూల్ ప్రకారం రాజకీయ ఫిరాయింపులు నిషేధించబడ్డాయి, పార్టీ ఫిరాయింపులు. కానీ దానిలో లోపం ఏంటంటే, ఫిరాయించిన వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఫిరాయిస్తే వాళ్ళకి సంబంధించి నిర్ణయం ఎప్పట్లోగా తీసుకోవాలనేది లేదు దానిలో. దానివల్ల ఆ లోపాన్ని అడ్డం పెట్టుకొని ఆ స్పీకర్ 5 సంవత్సరాల కాల వ్యవధిన కాలక్షేపం చేస్తా దాన్ని వాయిదా వేస్తా పోయే దాని మీద వాళ్ళు అసెంబ్లీ కాల వ్యవధి అయిపోయిన తర్వాత ఇక చేయగలిగింది ఏమి పరిస్థితి వస్తుందనేది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా హైకోర్టు తీర్పుని స్వాగతించాల్సిందే, ఖచ్చితంగా స్వాగతించడం కాదు, చాలా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి తీర్పు, దాన్ని స్వాగతిస్తారు. అలాగే ఇవాళ ఏంటంటే అరికపూడి గాంధీ గారిని, ఇక్కడ నేను నా పెద్దలు మిగతా చెప్పారు కాబట్టి, అరికపూడి గాంధీ గారిని పిఎస్సి చైర్మన్ చేయటం, అదే రోజు ఏ రోజైతే కోర్టు నిన్న తీర్పు ఇచ్చిందో ఏది ఈ విషయంలో ఫిరాయింపుల విషయంలో 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోండి అని చెప్పిన తర్వాత రెండో పక్కన మళ్ళీ ఇంకో ఉల్లంఘన చేస్తారు. రాజ్యాంగం ప్రకారంగా పిఎస్సి చైర్మన్ గా ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. కానీ అరికపూడి గాంధీ గారు ఎవరైతే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కి ఫిరాయించారో, ఆయన ఫోటో కూడా ఇవాళ కొన్ని పేపర్లో ఉంది, కాంగ్రెస్ కి ఫిరాయించిన ఫోటో, ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫోటో. ఫిరాయించిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఇప్పుడు పిఎస్సి చైర్మన్ గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పెట్టడం అంటే అదొక ఉల్లంఘన, మళ్ళీ ఇంకొక ఉల్లంఘనల గురించి కోర్టు తీర్పిచ్చిన రోజే మరి ఇంకో ఉల్లంఘన చేయటం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే తగింది. కాబట్టి ఏంటంటే ఈరోజు బహుశా నేను అనుకోవటం అరికపూడి గాంధీ గారిని కాపాడుకునేందుకు, ఆయన ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి ఆయన డిస్క్వాలిఫై అవ్వకుండా కాపాడుకునేందుకు ఆయన్ని పిఎస్సి చైర్మన్ చేసి ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడనేది ఒక మేక్ బిలీవ్ చేయటం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ లింక్ లో కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండగా ఆయన్నే కాపాడుకునే ప్రయత్నం, ఎందుకంటే దానిలో మనకు ప్రధానంగా కనపడేది ఆయనకి టీడీపీతో ఉన్నటువంటి లింకులు. హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా ముఖ్యమైన వ్యాఖ్య ఒకటి ఉంది. సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే, సభ అంటే 5 సంవత్సరాలు జరుగుతుంది, 5 సంవత్సరాల వరకు కూడా స్పీకర్ అట్నే మౌనంగా ఉంటే కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవు. అలా కూర్చుంటే రాజ్యాంగ వ్యవస్థకి, నిబంధనలకి, ప్రజాస్వామ్య విలువలకి ఎంత మాత్రం విలువ లేనట్టే అవుతుంది, అర్థం లేనట్టే అవుతుంది అన్నటువంటి కామెంట్ కూడా నేను హైకోర్టు చేసింది. స్పష్టంగా నిజమే కదా, ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాల పాటు కాలయాపన చేయటం అంటే రాజ్యాంగం తాలూకు ఒక లొసుగునో లోటునో 10వ షెడ్యూల్లోనే ఒక లోపం లేకపోతే లోటు దాన్ని అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాల కాల వ్యవధి చేస్తే 5 సంవత్సరాలే అసెంబ్లీ ఉండేది, ఆ తర్వాత ఎటుకూడి అతను ఎమ్మెల్యే కాదు. కాబట్టి ఏంటంటే వేగంగా నిర్ణయం తీసుకోకపోతే గనక ఆ మేరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కూడా అది విఘాతమే. కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం వెంటనే తీసుకోవాలనేది, దానికి 3 నెలల గడువు కూడా సుప్రీంకోర్టు గతంలో 2021లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు 3 నెలల గడువు పెట్టింది. మణిపూర్ సంబంధించి సింగ్ ఆయన కేసులో 3 నెలల గడువులోగా ఈ నిర్ణయం తీసుకోవాలి, ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు అనేది, అది ఫాలో అప్ గా ఈ రోజు హైకోర్టు కూడా దాన్ని, సుప్రీంకోర్టు తీర్పు అంటే అది ఒక రకంగా చట్టమే అనేది హైకోర్టు కూడా ఇవాళ చెప్పింది. కాబట్టి చట్ట ఉల్లంఘన ఈ రోజు జరుగుతుంది ఏంటంటే చట్ట ఉల్లంఘన. కాబట్టి ఏంటంటే దాన్ని ఒకసారి గుర్తు చేసి హైకోర్టు ఈ రోజు 1 నెలలోగా 4 వారాల్లోగా నిర్ణయం తీసుకొని చెప్పడం, విచారణ చేసి, సరే ఏదేమైనా ఏంటంటే రేపు పొద్దున జరగబోయే పరిణామాల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే పడ్డ ఎలకలాగా అయింది. రైట్, ఓకే.
రైట్. భరత్ గారు 4 వారాల టైం హైకోర్టు ఇచ్చింది. ఈ 4 వారాల్లో సో ఫైనల్గా ఈ తీర్పు విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా వెల్కమ్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి చెంపబెట్టు అంటూ. ఈ 4 వారాల యాక్టివిటీ ఎట్లా ఉండే అవకాశం ఉంది? దీంట్లో ఇంకేమన్నా లొసుగులు ఉన్నాయా? అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుందని బీఆర్ఎస్ నమ్ముతుందా? తప్పనిసరిగా అనర్హత వేటు పడాలండి. స్పీకర్ నిష్పక్షపాతంగా తర్వాత చట్టాన్ని గౌరవించే పద్ధతుల్లో ఒకవేళ కనుక వారు ఇమీడియట్గా చర్య కనుక హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారము చేయాల్సిన పని కనుక చేస్తే ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ కావాల్సిందే. ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్కి సరిపోయేంత మెటీరియల్ స్పీకర్ గారి ముందు ఉన్నది, ఆల్రెడీ ఉన్నది, అది సబ్మిట్ చేసినారు. దాన్ని పరిశీలిస్తే ఇమీడియట్గా అది ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాలి. ఈ 9 మందిని ఖచ్చితంగా వీళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒక పక్కన జడ్జిమెంట్ పాపారావు గారు చెప్తూనే, ఒక పక్కన జడ్జిమెంట్ వస్తే ఇంకొక పక్కన ఆర్కేపూడి గాంధీ గారిని పిఎస్సి చైర్మన్ ఎట్లా చేస్తారండి? పిఎస్సి చైర్మన్ ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాలి. తర్వాత ఆ ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీ ఎవరి పేరు రికమెండ్ చేస్తే వారికి ఇవ్వాలి. 3 ఉంటారు ఒక కమిటీలో, 3 ఉంటారు. ఆ 3కు కూడా ఆ పార్టీ ఎవరికైతే సజెస్ట్ చేస్తుందో వారికే ఇవ్వాలి. మరి పార్టీ హరీష్ రావు గారిని తర్వాత మిగతా 2ని రికమెండ్ చేస్తే ఆర్కేపూడి గాంధీ గారిని ఎట్లా తీసుకొని ఇచ్చి పెడతారు? అంటే మేము మా ఇష్టం ఉన్న పద్ధతిలో మేము చేస్తాం, మీకు కావాలనుకుంటే కోర్టుకు పోండి, కోర్టులో మేము లిటిగేట్ చేస్తాం. ఇది ఫెయిర్నెస్ లేదు దీంట్లో. ఇది ఒక పార్టీ ఏదైతే ఉన్నదో కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. మేము రూల్స్ని వైలేట్ చేస్తాము, కన్వెన్షన్స్ వైలేట్ చేస్తాము, కోర్టు తీర్పుని మేము గౌరవించాము. ఇది అందుకని నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ దేశానికి దురదృష్టం. ఎందుకంటే ఇది ఎందుకు వాళ్ళు పెట్టి ఒక పక్క నుంచేమో కాన్స్టిట్యూషన్ పట్టుకొని మీ నాయకుడు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ప్రతి చోట పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ చూపిస్తాడు, ప్రజల కాన్స్టిట్యూషన్ చూపిస్తాడు. మీరేమో కాన్స్టిట్యూషన్కి విఘాతంగా మీరు పనిచేస్తారు. 10th షెడ్యూల్ తెచ్చింది మీ నాయకుడు నాయన. తర్వాత దాన్ని దేశం అంతా ఇట్లా ఇట్లా చూపిస్తూ ఉంటాడు అండి. ఆయన పుస్తకం పట్టుకొని కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఇట్లా చూపిస్తూ ఉంటాడు. అంటే చూపించేదానికైనా చేసేదానికి లేదా? కాన్స్టిట్యూషన్లో ఉన్నది చేయమని చెప్తా ఉన్నాం, కాన్స్టిట్యూషన్లో ఉన్నదాన్ని చేయరు. కోర్టు డైరెక్షన్ ఇస్తే చాలా ఒకరి భాషలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకటే ఏంటంటే ప్రజలు చూస్తూ ఉన్నారు, మీరు అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చేయాల్సింది ఏంది, మీరు సత్వర విచారణ చేయండి. 2 రోజులు పట్టదు విచారణ చేయడానికి. సత్వర విచారణ చేయండి, చేసేసి డిస్క్వాలిఫై చేయాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి డిస్క్వాలిఫై చేయండి. రైట్. ఇక పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఎట్లా ఇస్తారు అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తోంది. పార్లమెంట్లో ఒక నీతి, అసెంబ్లీలో మరొక నీతి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తారు. దానికి రిఫరెన్స్గా కొన్ని చెప్పారు. 2014 నుంచి 2016 వరకు కేవీ థామస్, ఆయన కాంగ్రెస్ సభ్యుడు, ఆయన పీఎస్సీ చైర్మన్గా కేంద్రం పార్లమెంట్లో వ్యవహరించారు. తర్వాత మల్లికార్జున ఖర్గే 2016 నుంచి 2019 మధ్యలో ఆయన కూడా పీఎస్సీ చైర్మన్గా వ్యవహరించారు. అధీర్ రంజన్ చౌదరి 2019 నుంచి 2024 వరకు ఆయన కూడా పీఎస్సీ చైర్మన్గా వ్యవహరించారు. 2024 నుంచి కేసీ వేణుగోపాల్, ఈయన పీఎస్సీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్లో ఒక నీతి, ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో మరొక నీతి. ఇప్పుడు అసెంబ్లీలో ప్రజా పద్దుల కమిటీ పీఎస్సీ చైర్మన్గా ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాలి, అది ఒక ఆనవాయితీ. ఇప్పుడు పార్లమెంట్లో ఒక నీతి, అదే ఇక్కడ మన రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక నీతిగా వ్యవహరిస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఇక్కడ పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఎట్లా ఇస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. భరత్ గారు, ఇందాక మనం మాట్లాడుతున్నాం, పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ ఎట్లా అంటే టెక్నికల్గా ఇంకా బీఆర్ఎస్ మెంబర్గా ఉన్నాడు అనేది కన్నా లూప్ హోల్తో కాంగ్రెస్ పార్టీ రకంగా వ్యవహరించింది అనుకోవాలా ఏంటి? కాంగ్రెస్ పార్టీ విలువలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. తర్వాత అన్ని దుర్మార్గాలన్నీ కూడా ఆ పార్టీ నుంచే మొదలవుతాయి. ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కూడా వాళ్ళే. వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే, ఏది అనుకూలంగా ఉంటే అది చేయడమే తప్ప చట్టం లేదు, కన్వెన్షన్స్ లేవు, విలువలు లేవు, ఏది లేదు. ఓ పక్కన ఇలా పార్లమెంట్లో ఎవరండి పిఎస్సీ చైర్మన్? పార్లమెంట్లో కేంద్రంలో ఎవరున్నారు? కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్ ఉన్నాడు. మరి ఇక్కడ కూడా కేసీ వేణుగోపాల్ని ప్రభుత్వం బీజేపీ పార్టీ సెలెక్ట్ చేసుకుందా? కాంగ్రెస్ పార్టీ రికమెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ రికమెండేషన్కి ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి కేసీ వేణుగోపాల్ పేరు చెప్తే కేసీ వేణుగోపాల్కి ఇచ్చినారు.
మరి ఇక్కడ ఎవరి పేరు చెప్పింది పార్టీ? ఇక్కడ పార్టీ ఎవరి పేరు చెప్తే హరీష్ రావు గారి పేరు చెప్పింది చైర్మన్గా. దాన్ని మీరు ఆనర్ చేయాలి కదా, అవును. అది ఆనర్ చేయలే. మీరు ఎవరికి ఇచ్చినారు? ఆర్కే పూడి గాంధీ. ఆర్కే పూడి గాంధీ ఎవరైనా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎన్నికయిండు, పార్టీ ఫిరాయించిండు, వారి మీద కంప్లైంట్ ఉన్నది, వారిని తొలగించండి, పార్టీ ఫిరాయించిండు కాబట్టి డిస్క్వాలిఫై చేయమని ఒక ఎమ్మెల్యేగానే అతను ఇప్పుడు అర్హత లేదు ఆయనకి ఉండేదానికి ఈ పార్టీ ఫిరాయింపు చట్టం కింద. కాబట్టి మీరు వారిని తొలగించమని పెడితే పైనుంచి అదే వ్యవస్థ ఇవాళ ఆయనని పిఎస్సి చైర్మన్గా ఎట్లా చేస్తారండి? అంటే మీ ఇష్టం ఉన్నట్టు చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇదా ధోరణి? మీరు ప్రజలకు ఇదే చెప్పదలుచుకున్నారా? సమాజానికి ఇదే చెప్పదలుచుకున్నారా? మా ఇష్టం ఉన్నది మేము చేస్తాం, మాకు చట్టం సంబంధం లేదు, రాజ్యాంగం సంబంధం లేదు, రాజ్యాంగ విలువల సంబంధం లేదు, చట్టసభకు సంబంధించిన కన్వెన్షన్స్ ఏవో అవి సంబంధం లేదు. ఎందుకు ఎవరిని పెడతారండి? పిఎస్సి అంటే ఏంది? పబ్లిక్ అకౌంట్స్ ఈ కమిటీ ఏదైతే ఉన్నదో ఇక్కడ జరిగే అన్ని విషయాలలో ఎక్స్పెండిచర్కి సంబంధించి బడ్జెట్ అలొకేషన్స్లో ఏదైతే ఉన్నాయో వాటిని సరిగ్గా ఖర్చు పెట్టిరా లేదా అని ఒక చెక్ కోసం, ప్రతిపక్షం కోసం ఒక విశ్వసనీయంగా ఒక ప్రతిపక్షం చేయాల్సిన పని అది. తెలవదా వాళ్ళకి? రాజ్యాంగం రాసిన దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా. ప్రజాస్వామ్యాన్ని ఇట్లా కావాలనే, రాజ్యాంగాన్ని కావాలనే ఉల్లంఘించడం అనేది ఏంటి? అవమానం చేయడం. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక విలువల్ని కావాలని అవమానం చేయడం, రౌడీయిజం చేయడం. రాజ్యాంగం మీద రౌడీయిజం ఇది. చట్టసభల యొక్క విధానాల మీద రౌడీయిజం ఇది. మా ఇష్టం ఉన్నది చేసుకుంటాం, కోర్టు కావాలంటే కోర్టు. ఎవరు మాట్లాడతారండి? ఇది బాధ్యత లేని, మదం పట్టిన ధనవంతులో లేకపోతే ఇట్లాంటి పార్టీలో మాట్లాడతాయి. ఎవరు కూడా రాజ్యాంగం మీద గౌరవం ఉండి, సమాజం మీద గౌరవం ఉండి, ప్రజాక్షేమం మీద గౌరవం ఉండి, ప్రతిపక్షం మీద గౌరవం ఉంటే ఎవడు ఇట్లాంటి మాటలు మాట్లాడు. ప్రతిపక్షం మీద గౌరవం ఎందుకు పెట్టుకోరండి మీరు? సో దాదాపు మొత్తం ఓవరాల్ అసెంబ్లీ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం అంటే ఇది ఫస్ట్ టైం దేశం మొత్తంలోనే ఇది ఫస్ట్ టైం. నీ పార్టీలోకి అతన్ని ఆహ్వానించి కండవా వేసి ఇవాళ ప్రతిపక్షానికి రావాల్సింది అతనికి ఎట్లా ఇస్తారండి? ఎస్ పాపారావు గారు, ఇందాక మీరు టాపిక్ మాట్లాడారు, చరిత్రలోనే తొలిసారిగా ఒక అధికార పార్టీకి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వడం. అంటే అధికార పార్టీ సభ్యుడు కాదు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా? టెక్నికల్గా బీఆర్ఎస్ నుంచి గెలిచాడు కాబట్టి బీఆర్ఎస్ సభ్యుడికే మేము ఇచ్చినామని చెప్తుందా? ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగ విలువలకు తిలోదకాలకి ఇచ్చేటువంటి ఈ మెసేజ్, ఈ సంకేతం అనేది ఎందుకు ఇస్తున్నట్టు, దేనికోసం ఇస్తున్నట్టు? అంటే మీకు సామెత ఉంది కదా, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే కనీసం అరికపూడి గాంధీ గారిని తమ పక్షంలో కాపాడుకోవాలంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి, అలాగే చెప్పి ఆయన్ని పిఎస్సి చైర్మన్, ప్రతిపక్షం తరఫున ఆయన పిఎస్సి చైర్మన్ అనేది ఒక ఎల్పీ క్రియేట్ చేసి ఆయన ఒక్కడైనా దక్కించుకోవాలి, అక్కడైనా బై ఎలక్షన్ అవాయిడ్ చేయాలనే ఒక తాపత్రయం తప్పితే దీనిలో మరేం కనపట్టాల. అందుకని ఏంటంటే ఓవరాల్ ఈ రోజు అందరూ మిగతా మొత్తం 10 మంది ఎవరైతే ఫిరాయించారో బీఆర్ఎస్ నుంచి అందరూ డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం ఉంది. దాన్ని అవాయిడ్ క్లియర్ గా బీఆర్ఎస్ లో గెలిచింది తెలుసు జనానికి, ముఖ్యమంత్రి కండువా కప్పి కాంగ్రెస్ లోకి తీసుకున్నది తెలుసు. ఆయన డెఫినెట్ గా అధికార పార్టీ ఎమ్మెల్యేగానే ట్రీట్ చేయబడతారు సార్. టెక్నికల్ గా బీఆర్ఎస్ మెంబర్ అయి ఉండొచ్చు ఈ సమయానికి కూడా. అంటే అధికారికంగా అది పూర్తి కాలేదు కదా ప్రక్రియ. అందుకని ఏంటంటే అది సాకుగా పెట్టుకొని ఇప్పుడు ఆయన్ని కాపాడుకునే ప్రయత్నం అరికపూడి గాంధీ గారిని. అసలు బహుశా టీడీపీ సాన్నిహిత్యం కూడా ఒకటి కారణం కావచ్చు దానిలో. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఉదయపూర్ డిక్లరేషన్ ఉంది. మీరు గమనిస్తే ఉదయపూర్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రగల్భాలు, వాగ్దానాలు చేసింది. ఒకే ఫ్యామిలీలో ఎక్కువ మందికి సీట్లు ఇవ్వమని చెప్పి, అలాగే ఇలాగే ఇది ఫిరాయింపుల విషయం ఇన్ని చేసిన తర్వాత ఇవాళ చూస్తే ఏంటంటే ఉదయపూర్ డిక్లరేషన్ అనేది ఒక చిత్తు కాగితం, వాళ్ళకి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఒక చిత్తు కాగితం. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఎన్నికల్లో రాజ్యాంగాన్ని పైకి చూపించి దాని గురించి ధారాళంగా ఉపన్యాసాలు ఇవ్వడం అని ఈ రోజు పశ్చిమ మోసం అనేది ఈ రోజు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఫిరాయింపుల గురించి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి కూడా తెలుసు. చెప్పండి. కానీ రాహుల్ గాంధీ గారు కూడా తెలుసు ఇక్కడ ఫిరాయింపులు జరిగిందని తెలిసి కూడా ఆయన కామ్గా ఉండిపోవటం అంటే ఏంటంటే వాళ్ళ ఉదయపూర్ డిక్లరేషన్ కానీ రాహుల్ గాంధీ గారి రాజ్యాంగ అది మన పఠనం కానీ ఇవన్నీ పూర్తి అబద్ధాలు అనమాట. అంటే రాహుల్ గాంధీ పైకి కనపడ్డంత పవిత్రంగా ఆయన రాజకీయాలు నడపటం లేదు.
ఇది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. అది రాజకీయ అవసరాల దృష్ట్యా పోతున్నారు తప్పితే రాజకీయ నిబద్ధత దృష్ట్యా రాహుల్ గాంధీ కూడా పోవటం లేదు అని. సో మరి అట్లాంటప్పుడు కాబట్టి డిక్లరేషన్లు ఎందుకు, ఇంకా డిక్లరేషన్ల పేరుతో సభలు, దాంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు, ఎజెండా అవన్నీ ఎందుకు ఇంకా వేస్టే కదా అవన్నీ. మేము బీజేపీ కంటే నీతివంతులం అని జనాల్ని మభ్యపెట్టాలి. ఆఖరికి ఏమాత్రం నీతి ఫాలో అని బీజేపీ కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ప్రతిపక్షానికి చోటిచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. లాస్ట్ టైం ఈసారి కూడా బహుశా ఫామ్ అయితే ఇస్తారు నేను అనుకుంటే, ఈ లేకపోతే ఇచ్చి ఉంటారు. ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తుంది బీజేపీ. చాలా విషయాల్లో బీజేపీ రకరకాల ఉల్లంఘనలకు పాల్పడుతున్న బీజేపీ కూడా ప్రతిపక్షానికే ఇస్తుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పార్లమెంట్ లో. మరి అక్కడ ఏంటంటే కనీస నీతి కూడా లేకుండా పోయేటట్లయితే గనక కష్టం. నేను ఈ నీతి లేనిపోవటం వెనక ఏంటంటే, నేను ఇందాక అన్నట్లుగా చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అన్నట్లు 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయ్యే బదులు ఒక్కళ్ళనైనా కాపాడుకుంటే 9 మంది పోయినా అనేది ఒక తాపత్రయం కనపడుతుంది. కాబట్టి ఏంటంటే లొసుగులు ఎక్కడైనా ఉన్నాయో చూసుకొని రాజ్యాంగంలోనో లేకపోతే ఇంకో చోట టెక్నికల్ గా బయటపడే ప్రయత్నం ఒకటి మాత్రమే దీనిలో కనపడుతుంది. గాంధీ గారికి, అరికపూడి గాంధీకి పిఎస్సి ఇవ్వటం అనేది అనుకుంటున్నాను. రైట్ భరత్ గారు. సో మరి డిక్లరేషన్లు దేనికి ఇంకా, ఎందుకంటే డిక్లరేషన్లు అంటే ఒక ఎజెండా రూపొందించుకుంటారు, కొన్ని పాయింట్స్ ఇవి మేము ఫాలో కావాలి, ఇవి ఫాలో అవుతాం మా పార్టీ అనేది ఒక డిక్లరేషన్ యొక్క సారాంశం. అట్లా రూపొందించుకున్న ఆ డిక్లరేషన్లే వాళ్ళే ఉల్లంఘిస్తే దీనికి అర్థం ఏంటి అనేది. అట్లా కదండి, ఆ చట్టం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ, ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మళ్ళీ ఈ డిక్లరేషన్లలో మాట్లాడింది రాహుల్ గాంధీ, కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగేది రాహుల్ గాంధీ. అంటే దీంట్లో అర్థం ఏంటంటే, తర్వాత ఆ చట్టాన్ని ఉల్లంఘించింది కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు నిజంగా కరెక్ట్ అయితే రేవంత్ రెడ్డి మీ పార్టీ స్పీకరు రేవంత్ రెడ్డి మీ మాట వినట్లేదా, లేకపోతే రాహుల్ గాంధీ చేసేది మోసమా? ఈ రెండిట్లో ఏదో ఒకటైతే కావాలి కదండి. అవును, అంతే. పాపారావు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మీరు ఉదయపూర్ డిక్లరేషన్ చేసినారు, ఎవడు అడిగాడు మిమ్మల్ని? ఎందుకు చేసినారు మీరు? ఎందుకనంటే తమకు తాముగా చేశారు, వాళ్ళకి తమకు తాముగా కాదు. అక్కడ 10 గవర్నమెంట్లు, కాంగ్రెస్ గవర్నమెంట్ని బీజేపీ మింగేసింది. అదే మీ దానికి వచ్చినప్పుడేమో డిక్లరేషన్లు చేస్తారు, కానీ మీరు చేసినప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? తమను తాము కాపాడుకోవడానికి చేసిన మీరు డిక్లరేషన్ ఎందుకు చేస్తున్నారు? మీరు బీజేపీని ఆక్షేపించిన వాళ్ళు, బీజేపీని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు, బీజేపీని దుర్మార్గపు పార్టీ అన్నవాళ్ళు అదే దుర్మార్గపు పని మీరెందుకు చేస్తున్నారు? మీరెందుకు ఇది ప్రోత్సహిస్తున్నారు? మీరే చట్టం తెచ్చారు కదా, మీరే డిక్లరేషన్ ఇచ్చారు కదా, ఇవాళ మీరెందుకు ప్రోత్సహిస్తున్నారు? ప్రోత్సహించడమే కదా, దాన్ని ఫర్దర్గా తీసుకుపోయి ఎవరైతే ఫిరాయించిండ్రో, ఎవరి మీద అయితే కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని మీద యాక్షన్ తీసుకోకుండా అతనికి తీసుకుపోయి పదవులు కట్టబెట్టడం దేనికి? మీరు రక్షించాలనుకున్నా రక్షించలేరు, ఎందుకంటే దానికి దీనికి సంబంధమే లేదు. దానికి దీనికి సంబంధం లేదు. ఏం రక్షించగలుగుతారు, ఎట్లా రక్షించగలుగుతారు? మీరు యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అని అంటే, మీకు ఇంకొక రకమైన ఆప్షనే లేదు, ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయడం తప్ప. అందుకనే స్పీకర్ యాక్షన్ తీసుకోవట్లే. స్పీకర్ ఇండిపెండెంట్గా లేకుండా చేసినారు కదా, స్పీకర్ ఇండిపెండెంట్గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ స్పీకర్ని కూడా ఇండిపెండెంట్గా లేకుండా డిలే చేపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా అది ఆర్కేపూడి గాంధీ గారి వ్యవహారం, ఇది అతన్ని అపాయింట్ చేయడం కానివ్వండి, తర్వాత ఇవాళ కోర్టు జడ్జిమెంట్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చే సంకేతాలు కానివ్వండి, ఇవన్నీ ఐసోలేటెడ్గా చూసేదానికి ఒకటే అండి. పిఎస్సి చైర్మన్ అయినంత మాత్రాన ఫిరాయింపు కాకపోవడానికి ఏం లేదు, ఫిరాయింపు అనర్హత పడకుండా అసలే లేదు, ఎస్కేప్ కావడానికి కూడా ఏం లేదు, ఎస్కేప్ అవడానికే లేదు. వీళ్ళు అంటే ఒక ప్రయత్నం చేసేదానికి చేస్తున్నారేమో కానీ విషయం అది కాదు. విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఎవరినైతే రికమెండ్ చేసినో వాళ్ళకి ఇయ్యం. హరీష్ రావు గారిని తప్పించేదానికోసము ఇవాళ ఇతను తీసుకున్నారు. ఇతను బీఆర్ఎస్ ఎట్లా అవుతాడు అంటే, మీకు ఒక స్టాండ్ ఉంది, ప్రజల ముందుకు వచ్చి సిగ్గెగ్గుతోనే బిహేవ్ చేయాలి కదండి ఏ పార్టీ అయినా. మీకు సిగ్గెగ్గున్నదా? అసలు మీరే అతన్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారు, మళ్ళీ మీరు ఇవ్వాలి అతను ప్రతిపక్ష సభ్యుడు అని అంటే దీంట్లో ఏమైనా మతలబు తప్ప ఏదైనా విషయం ఉన్నదా? లేదు. డబుల్ స్టాండ్ కనబడుతుంది. డబుల్ స్టాండర్డ్స్ కాదండి, దానికి ఏం పేరు పెట్టాలో కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. నిన్న ప్రజాభవన్లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం భేటీ జరిగింది. భేటీకి వివిధ రాజకీయ పక్షాలు హాజరయ్యాయి. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు నిన్న మాట్లాడారు. తెలంగాణ పైన కేంద్రం కక్షపూరిత వైఖరి అవలంబిస్తోంది అంటూ, పన్నుల వాటాలో రాష్ట్రానికి 41% వాటా రావాలి, కానీ ప్రస్తుతం 31 వస్తుంది, దాన్ని 50% పెంచాలనేది ఆయన చేసినటువంటి డిమాండ్. దాంతోపాటుగా ప్రాజెక్టుల నిర్వహణకు 50,000 కోట్లు ఇవ్వాలని, తర్వాత మిషన్ భగీరథకు 20,000 కోట్లు అవసరమనే అనేక విషయాలని అక్కడ ఉంచారు సమావేశంలో. పాపారావు గారు, నిన్న జరిగినటువంటి 16వ ఆర్థిక సంఘం సమావేశంలో
బీఆర్ఎస్ పార్టీ అనేక ప్రతిపాదనలు ఉంచింది, అనేక డిమాండ్లు ఉంచింది. తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి న్యాయం జరగాలి, యాక్చువల్గా ఎట్లా జరుగుతుందనేది పూర్తిగా కక్షపూరిత వైఖరి అవలంబిస్తుందనేదే నిన్న వారు తీసుకెళ్ళినటువంటి ఒక అంశం వాళ్ళ దృష్టికి. సో ఎట్లా ఇవన్నీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానంగా ఏంటంటే కొన్ని జనరల్ డిమాండ్లు ఉన్నాయి. దీనిలో ఏంటంటే సెస్లు సర్చార్జీల రూపంలో 5 లక్షల కోట్ల రూపాయల పైగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు బీజేపీ వచ్చిన తర్వాత వసూలు చేస్తుంది. వాటిల్లో రాష్ట్రానికి వాటా ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అవి పన్నుల రూపంలో కలెక్ట్ కాకుండా సెస్లు సర్చార్జీలుగా కలెక్ట్ అవడంతో వాటా లేక రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోతున్నాయనే దాని మీద ఒక డిమాండ్ పెట్టారు. ఈ రోజు యాక్చువల్గా ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్, గత ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు నడుస్తున్న దాని ప్రకారం 41% కేంద్ర పన్నుల వాటా, కేంద్రానికి వచ్చే పన్నుల్లో 41% రాష్ట్రాలకు రావాలి. కానీ సెస్లు సర్చార్జీలు విపరీతంగా పెంచడం వల్ల అది 31% వస్తుంది రాష్ట్రాలకు వాటా. కాబట్టి సెస్లు సర్చార్జీలను కూడా డివిజిబుల్ పూల్ అంటే దానిలో కూడా రాష్ట్రాలకు వాటా కావాలనేది ఒక డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే ఇది మిషన్ భగీరథకి సంబంధించి నీతి ఆయోగ్ సూచించిన 19,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. దాని గురించి ఇంకో డిమాండ్ ఏంటంటే నేను డిమాండ్ రూపంలో చూడలేదు కానీ ప్రధానంగా కనపడేది మనకి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ విషయంలో ప్రధానంగా రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది. 2023, 24 కాలంలో, అంటే ఏ కాలంలో అయితే టిఆర్ఎస్ చాలా కాలం పాటు అధికారంలో ఉంది, మొన్న మార్చి 31 దాకా, ఆ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 40,000 కోట్ల రూపాయల మేరకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ వస్తుందని అంచనా వేసుకుంటే మొదటి 7-8 నెలల కాలంలో వచ్చింది కేవలం 11% దానిలో మాత్రమే వచ్చింది. అదే 7-8 నెలల కాలంలో గుజరాత్ రాష్ట్రానికి 100% పైన, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఎక్కువ వచ్చింది. అలాగే మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలకు చాలా వాటికి కూడా అన్నిటికీ దరిదాపుగా తెలంగాణకి ఇచ్చిన దానికంటే, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు ఇచ్చిన దానికంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఆ 7-8 నెలల కాలంలో ఇచ్చుకున్నారు. కాబట్టి ఏంటంటే అయిన వారి కాకుల్లో కాని వారి కంచాల్లో నీతొద్దు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ విషయంలో అనేది కూడా నిన్న హరీష్ రావు గారు అక్కడ పాయింట్అవుట్ చేసిన దానిలో ఓవరాల్ ఇవన్నీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఫిస్కల్ ఫెడరలిజం అనే దాన్ని ఉల్లంఘిస్తుంది అనేది. అంటే రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రాలకి కూడా ఆర్థిక అధికారాలు ఉండాలి. ముఖ్యంగా అంబేద్కర్ దీన్ని స్పష్టంగా చెప్పారు, రాష్ట్రాలు ఆర్థికంగా స్వావలంబనతో లేకపోతే అది మంచిది కాదు రాజ్యాంగానికి, దేశానికి అనేది. కాబట్టి దీని విషయంలో ఏంటంటే రాష్ట్రాల ఆర్థిక హక్కుల్ని కాపాడాల్సిందిగా ఇవాళ 16 ఆర్థిక సంఘానికి హరీష్ రావు గారు కానీ మిగతా రాజకీయ పక్షాలన్నీ వెళ్ళిన వాళ్ళంతా నివేదికలు ఇచ్చి వచ్చారు. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకు జాతీయ దాంట్లో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నిసార్లు ప్రాజెక్టులకు జాతీయ హోదా అడిగినా కూడా జాతీయ హోదా కేంద్రం అనే అంశం కూడా అక్కడ సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అవును, అదే పాలమూరు రంగారెడ్డి కూడా అడుగుతున్నారు. సరే, ఇదేంటంటే చెప్పే కదా, అయిన వారి కాకుల్లో కాని వారి కంచాల్లో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ రాజకీయ అవసరాలు తీరాలంటే పోలవరానికి ఇస్తే ఆ డ్రామా, పోలవరానికి ఇచ్చి కూడా చేసిందే ఉంది. వాస్తవానికి మాది పైచేయి అయితే తప్పితే పోలవరం కూడా పూర్తి చేయమన్నట్లుగానే నడుపుతున్నారు అక్కడ ఆ కథ కూడా. కాబట్టి ఏంటంటే బీజేపీ రాజకీయం పూర్తిగా ఏంటంటే తనకి వీలుగా, తనకు అనుకూలంగా పరిస్థితులు ఉంటే ఒకలాగా, తను పైచేయిగా ఉంటే ఒకలాగా, లేదంటే ఇంకోలాగా ఉంటుంది అనేది విషయంలో. భరత్ గారు, తెలంగాణపై కేంద్రం కక్షపూరిత వైఖరి ఎట్లా అవలంబిస్తుంది? హరీష్ రావు గారి నిన్న వారు డిస్కస్ చేసిన అంశాలని బట్టి అనేక సందర్భాలలో మీరు 2014 ఎన్నికల ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల ఒక రకమైన కక్షపూరిత వ్యవహారము, తర్వాత వ్యతిరేక భావం, అసలు తెలంగాణ ఆవిర్భావాన్నే ఆక్షేపించిన సందర్భం, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని చాలా దుర్మార్గమైన కామెంట్ అది. అది ఎవరు ఇవాళ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు బీజేపీ క్యాండిడేట్గా ప్రచారంలో పాల్గొనడం, హైదరాబాద్లో ఒక మాట మాట్లాడడం, విజయవాడ పోయి ఇంకొక రకంగా మాట్లాడము, తర్వాత ఈ రెండు రాష్ట్రాల మధ్యన ఒక సద్భావన లేకుండా చేసే పద్ధతిలో బిహేవ్ చేయడము, 7 మండలాలను తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్లో కలపడము, సీలర్ ప్రాజెక్టును తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలపడము, తర్వాత అప్పటికే అణచివేయబడి దోచబడ్డ ఈ రాష్ట్రానికి సహాయకారకంగా ఉండడం పక్కన పెట్టేసేసేసి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా పోవడము. మీరు ఇప్పుడు హరీష్ రావు గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పినారు ఏంటనంటే 41% రావాలి కేంద్ర పన్నుల దాంట్లో, రాష్ట్రాల వాటా 41కి రావాల్సింది 31 కుదించడము. తర్వాత పన్ను లేకపోతే సెస్సే లేదు, పన్నులలోనేమో 31 వాటా ఇస్తున్నారు, సెస్లో మొత్తం తీసుకుపోతా ఉన్నారు. పన్ను లేకపోతే సర్చార్జీలు లేవు, పన్నులేమో 31% ఇస్తున్నారు 41కి బదులుగా.
తర్వాత సర్చార్జీ ఏదైతే ఉందో, పన్ను మీద వేసిన సర్చార్జీ ఏదైతే ఉందో కేంద్రం మొత్తానికి మొత్తం వాళ్ళే స్వాహా చేస్తూ ఉన్నారు. అంటే కేంద్ర బడ్జెట్ తీసుకునేది ఎక్కువ, రాష్ట్రానికి ఇచ్చేది మాత్రం ఇవ్వాల్సింది రాష్ట్రం దగ్గర తీసుకునేది ఎక్కువ, రాష్ట్రానికి ఇచ్చేది తక్కువ. ఇది అన్ని రాష్ట్రాలకి ఇట్లనే చేస్తున్నారు. ఇంతకుముందు మన పాపారావు గారు చెప్పిన 5 లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో 1 రూపాయి కూడా వాళ్ళు వసూలు చేసే సర్చార్జీల పేరు మీద, పన్నుల పేరు మీద వసూలు చేసింది రాష్ట్రాలకు ఇవ్వట్లే. దానివల్ల ఏమవుతుందంటే రాష్ట్రాలలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతూ ఉంటాయి. తర్వాత ఎవరికి ఇస్తున్నారు ఈ 5 లక్షల కోట్ల నుంచి? ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఎవరికి ఇస్తున్నారు అంటే యూపీకి ఇస్తున్నారు. తర్వాత మరి అత్యంత ధనిక రాష్ట్రము, వాళ్ళకేం అవసరం అండి? గుజరాత్కి 100% ఇస్తూ ఉన్నారు, ఎక్కువనే ఇస్తూ ఉన్నారు. యూపీకి వాళ్ళకన్నా ఎక్కువ, వాళ్ళకి రావాల్సిన దాని వాటా కన్నా ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కడ ఇవ్వాలని వాళ్ళు అనుకుంటే అక్కడ ఇచ్చేస్తున్నారు. తర్వాత బీహార్కి ఎక్కువ ఇస్తున్నారు. అట్లనే కర్ణాటక కూడా ఎప్పటి నుంచో ధనిక రాష్ట్రం, వాళ్ళకి జాతీయ ప్రాజెక్టులు ఇస్తారు. ఇక్కడనేమో మనకు మిషన్ భగీరథకి 20,000 కోట్ల రూపాయలు ఏమని చెప్పేసి నీతి ఆయోగ్ కూడా ఫైనాన్స్ కమిషన్ లాగానే కేంద్ర సంస్థ, అది రాజ్యాంగ సంస్థ. ఆ సంస్థ ఇక్కడ జరిగిన మంచి పనిని చూసి వీళ్ళకి ఈ సహాయాన్ని ఇవ్వాలి, మీరు 20,000 కోట్లు ఒక లంసంగా ఇవ్వండి, తర్వాత దీని మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పినారు. అట్లనే మిషన్ కాకతీయ చేసినాం మనం. మిషన్ కాకతీయ చేసినప్పుడు మరి రాష్ట్రానికి డబ్బు అవసరం ఉన్నది. 1 రూపాయి ఇవ్వలే, 1 రూపాయి కాదు, నయా పైసా ఇవ్వలేదు. మిషన్ కాకతీయకి ఇవ్వలేదు, తర్వాత భగీరథకి ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఈ భగీరథ అనేది జస్ట్ 3 సంవత్సరాలలో స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి, వాళ్ళు ఏదో ఒక జల్ మిషన్ అని ఏదో పెట్టినారు, హర్ ఘర్ కా జల్ అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. ఇంత మటుకు వాళ్ళు కంట్రీ పెద్ద పార్టీగా, తర్వాత చాలా పెద్ద వాళ్ళు కిరీటాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పనుల కాడికి వచ్చేవరకే శూన్యం. అయితే ఇప్పుడు ఇవన్నీ బయటపడతాయి. అందుకని చెప్పేసి తర్వాత ఇంకోటి, తెలంగాణ యొక్క అభివృద్ధిని వీళ్ళ సహాయ నిరాకరణ జరుగుతున్న క్రమంలో కూడా అద్భుతమైన అభివృద్ధి జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రశంసించడంపై ఓరలేనితనంతో ఇక్కడికి వచ్చిన ప్రాజెక్టులని మన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఎన్ని ఇండస్ట్రీస్ని తీసుకొని గుజరాత్కి తీసుకుపోయినారండి? ఎన్ని ఇండస్ట్రీస్ని బెంగళూరుకి, అదే మన కర్ణాటకకి తరలించకపోయినారు? ఇక్కడికి ఒక ప్రభుత్వం అనేది నిష్క్రియ పర్వతం. వాళ్ళు ఏమి దాన్ని అడ్డుకోలేకపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణని సర్వనాశనం చేసే దాంట్లో కాంగ్రెస్ బీజేపీ మిళితమై ఉంటుంది. ఇవాళ ప్రతిపక్షం బాధ్యతాయుత ప్రతిపక్షంగా నిన్న ఫైనాన్స్ కమిషన్ దగ్గర ప్రతిపక్షం ఆర్గ్యూ చేసినట్టుగా ప్రభుత్వం చేయలేదు. తెలంగాణ కాజుని ప్రభుత్వము కమిషన్ ముందు పెట్టలేకపోయింది. ఎందుకు అంటే వాళ్ళు మోడీ అడుగుజాడలలో కాంగ్రెస్ మోడీ ఇద్దరు కలిసి తెలంగాణని సర్వనాశనం చేసే కార్యక్రమం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. రైట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సోమా భరత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.